ఇస్తున్నాడు. నాన్నగారు పరిచర్యలో రక్షణ పొంది బాప్తిసం పొంది ట్రైనింగ్ అయి వచ్చిన తర్వాత 2 సహవాసాలు రమ్మంటున్నారంట. ఇటు పెంతెకొస్తోళ్ళు రమ్మంటున్నారు, అటు మరొక సహవాసం రమ్మంటున్నారంట. వాళ్ళేమో బహుగా ప్రేమిస్తున్నారంట, వీళ్ళేమో గద్దిస్తున్నారంట. ప్రభువా, వాళ్ళేమో బహుగా ప్రేమిస్తున్నారు, వీళ్ళేమో గద్దిస్తున్నారు. ఎక్కడ పరిచర్య చేయమంటావు నాయన అని ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ ప్రభు ఒక దర్శనం చూపిస్తున్నాడంట. అర్ధరాత్రి వేళ ఒక దర్శనంలో ప్రభు చూపిస్తున్నాడు. 2 స్త్రీలు ఉన్నారంట. ఒక స్త్రీ పూలు పెట్టుకుని ఏవేవో పెట్టుకుని చాలా వార చూపులు చూస్తూ కనుసైగ చేస్తుందంట రమ్మని. ఇటు ప్రక్కనేమో ఒక ఆమె ముసుగేసుకుని ఒక్కొక్క బొట్టు కన్నీరు విడుచుచు ఈమె పిలుస్తుందంట. అప్పుడు అనుకున్నారంట, ఓకే, నన్ను ఐపీసీ సహవాసముతో ఉండి సహవాసములో పరిచర్య చేయడానికి ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. ఒక సహవాసంలో ఉన్నావా? ప్రభు చిత్తానుసారంగా ఉంటే నీ పరిచర్య వృద్ధి చెందుతుంది. కులాన్ని బట్టో డబ్బును బట్టో మనం ఉంటే ప్రయోజనమేమీ లేదు. ప్రభువు నిన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ, ప్రభువు నిన్ను పిలిస్తే మంచిది. దేవునికి స్తోత్రం. ఆయన